ఈరోజు కథ దేవుళ్ళ గురువులు. అమ్మా, గురువులు మనకే ఉంటారా, దేవుళ్ళకి కూడా ఉంటారా అని ఆద్య అడిగింది. అమ్మ నవ్వుతూ, అవును బంగారం, దేవుళ్ళందరికీ కూడా గురువులు ఉన్నారు. నీ కృష్ణనతో మొదలు పెడదామా? శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరూ సాందీపని మహర్షి దగ్గర గురుకులంలో చదివారు. అక్కడ ఇతర పిల్లలతో పాటు కూర్చొని పాఠాలు విని క్రమశిక్షణ పాటించి అన్ని శాస్త్రాలను నేర్చుకున్నారు. అలాగే శ్రీరాముడు చిన్ననాటి విద్యను వశిష్ఠ మహర్షి దగ్గర పొందారు. తరువాత విశ్వామిత్ర మహర్షితో అడవులకు వెళ్లి యుద్ధ విద్యలు, రాక్షసులను జయించడం వంటి శక్తివంతమైన విద్యలు నేర్చుకున్నారు. మన హనుమంతుడికి సూర్యదేవుడు గురువు. ఉదయించే సూర్యుణ్ణి గురువుగా చేసుకుని వేదాలను, శాస్త్రాలను నేర్చుకున్నారు. అందుకే హనుమంతుడు ఎంతో జ్ఞానవంతుడయ్యాడు. పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి దగ్గరే విద్యలు నేర్చుకున్నారు. అమ్మా, అయితే దేవుళ్ళకి గురువులున్నారన్నమాట. అవును తల్లి, దేవుడైనా మనిషైనా గురువు లేకుండా ఎవ్వరూ సంపూర్ణం కాదు. అమ్మా, నాకు కూడా ఒక దేవుడు లాంటి గురువు ఉన్నారు, మా కుమారి టీచర్. నేను కూడా ఇవాళ ఆమెకు ఒక పువ్వు ఇచ్చి నమస్కరిస్తాను. చాలా బాగుంది ఆద్య. దేవుళ్ళు గురువులను గౌరవించినట్టే నువ్వు కూడా నీ గురువును గౌరవించాలి తల్లి. మన మార్గదర్శకులైన అందరి గురువులకి హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.